తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాంపింగ్ ఉదంతంలో దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటి తమ విచారణను మరింత తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ కేంద్రాన్ని బేస్ చేసుకొని నడుస్తున్న కంట్రోల్ రూమ్, న్యూ సెన్స్ అనేటువంటి రెండు ప్రముఖ వాట్సాప్ గ్రూపులపై తెలంగాణ సైబర్ క్రైమ్ బ్రాంచ్, హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. గతంలో అక్రమంగా సేకరించిన ఫోన్ ట్యాంపింగ్ డేటా, వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖుల వ్యక్తిగత వివరాలు, వారి ప్రయాణాలు, సంభాషణలకు సంబంధించిన సున్నితమైనటువంటి సమాచారాన్ని ఈ రెండు వాట్సాప్ గ్రూపులలో కొందరు వ్యక్తులు షేర్ చేసినట్లు అధికారులు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. ఈ వ్యవహారంలో కీలక లింకులను కనుగొనేందుకు సిట్ అధికారులు కంట్రోల్ రూమ్ గ్రూప్ అడ్మిన్ రమేష్ వైట్ల, అలాగే న్యూసెన్స్ గ్రూప్ అడ్మిన్ ఆకుల శ్యామ్ సుందర్లను ఇప్పటికే విడివిడిగా పిలిచి సుదీర్ఘంగా విచారించారు. ఈ గ్రూపుల్లోని సభ్యుల వివరాలు, వారు పంచుకున్నటువంటి డేటా యొక్క మూలాలపైన సమాచారాన్ని సేకరించారు. గ్రూప్ అడ్మిన్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా గ్రూపుల్లో చురుగ్గా ఉంటూ సమాచారాన్ని చేరవేసిన మరికొంతమంది కీలక సభ్యులను కూడా త్వరలోనే విచారణకు పిలవాలని పోలీసులు నిర్ణయించారు. వీరందరిపై ప్రస్తుతం అంతర్గత నిఘా ఉంచారు. ఈ కేసు అత్యంత సున్నితమైనది కావడం, రాజకీయ అధికార వర్గాలకు సంబంధించిన డేటాతో ముడిపడడంతో పోలీసులు కానీ అటు సిట్ అధికారులు కానీ ఈ దర్యాప్తుకు సంబంధించినటువంటి ఎలాంటి వివరాలను అధికారికంగా బయటకు రాకుండా పూర్తి గోప్యత పాటిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.